ముంబై ఎస్కేఎస్ కాలేజీలో రవి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రవి మిత్రులందరూ టిక్ టాక్ యూజ్ చేస్తూ ఉండేవారు. అందువల్ల రవి కూడా టిక్ టాక్లో తన అకౌంట్ ఏర్పరచుకున్నాడు. రవి చాలా రోజుల నుండి టిక్ టాక్ చూస్తూ ఉన్నాడు, కానీ తనకు ఫాలోవర్స్ పెరగడం లేదు. ఒకరోజు రవి కాలేజీ నుండి ఇంటికి తిరిగొచ్చాడు మరియు తన ఫోన్ చెక్ చేసుకున్నాడు. తనకి ఒక టిక్ టాక్ వీడియో ఛాలెంజ్ కనిపించింది. ఆ వీడియోలో ఒక అమ్మాయి నగరంలోని ఒక పాడుబడిపోయిన భూతాల బిల్డింగ్లోకి వెళ్లి ఐ ఆమ్ డెడ్ డెవిల్ అంటోంది మరియు ఇతర టిక్ టాక్ వాళ్ళని ఇలా చెప్పమని ఛాలెంజ్ చేస్తుంది. ముంబైలో ఆ బిల్డింగ్ గురించి చాలా అపోహలుండేవి, కానీ ఫాలోవర్స్ కోసం రవి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు. ఇదే మంచి అవకాశం ఫాలోయింగ్ పెంచుకోవడానికి. రవి మిత్రుడు అరుణ్ తనని ఆ బిల్డింగ్లోకి వెళ్లడానికి నిరాకరించాడు, కానీ తను వినలేదు. మరుసటి రోజే బూత్ బిల్డింగ్ దగ్గరికి టిక్ టాక్ చేయడానికి వెళ్ళాడు. రవి రికార్డింగ్ ఆన్ చేసి అలాగే ఐ ఆమ్ డెడ్ డెవిల్ అన్నాడు. అయితే తన వెనుక ఉన్న డోర్ తనంతటా అదే మూసుకుపోయింది మరియు బిల్డింగ్లో గట్టిగా నవ్వుతూ శబ్దం వస్తుంది. ఎవరున్నారు అన్నా? జోక్స్ చెయ్యకండి, ఎవరున్నా ముందుకు రండి, ఇలా చెయ్యకండి, నాకు భయం వేస్తుంది. అప్పుడే తన ముందుకు ఒక భయంకరమైన దెయ్యం వచ్చేస్తుంది మరియు మొబైల్లో రవి యొక్క రికార్డింగ్ చేస్తుంది. జోక్స్ కాదు, మరణం, నీ మరణం జరగనున్నది. ఇలా అంటూనే తను రవి మీదకు దాడి చేస్తుంది మరియు తనని చంపేస్తుంది. రవి మాదిరిగానే ఒక ఆరిఫ్ అనే ఒక అబ్బాయి ఛాలెంజ్ కోసం ఆ బిల్డింగ్లోకి వచ్చాడు. అయితే ఆ దెయ్యం తనని కూడా చంపేసింది మరియు వీడియో తయారు చేసి టిక్ టాక్లో అప్లోడ్ చేసింది. రోజు జరుగుతున్న మరణాల వల్ల జనాలు భయపడుతూ ఉన్నారు మరియు టిక్ టాక్ నడిపించడం మానేశారు. మరియు పొరపాటున ఎవరైనా ఆ దెయ్యం యొక్క టిక్ టాక్ వీడియో చూసినట్లయితే వాళ్ళు సమ్మోహితులు అయ్యేవారు మరియు ఆ బూత్ బిల్డింగ్లోకి వెళ్లేవారు మరియు ఆ టిక్ టాక్ దెయ్యం నిర్దాక్షిణ్యంగా చంపేస్తుండేది. టిక్ టాక్ దెయ్యం పూర్తి నగరమంతా వ్యాపించింది. ఒకరోజు రవి వాళ్ళ బాబాయికి రవి గురించి చెప్పాడు. ఆ బిల్డింగ్ దయ్యాలదని, దానికి దూరంగా ఉండమని పిల్లలకు 10 సార్లు చెప్పాను, కానీ ఇవాళ రేపు పిల్లలు ఆ మాటలు ఎలా వింటారు? వాళ్ళు తిరిగి మనకే చెప్తారు. కాదు బాబాయ్, నాకు ఈ విషయం వేరేలా అనిపిస్తుంది. కానీ ఆ బిల్డింగ్లో దయ్యం ఉంటే ఛాలెంజ్ చేసే ఆ అమ్మాయిని ఎందుకని ఏం చెయ్యలేదు? నువ్వు కరెక్ట్గానే అంటున్నావు, కానీ దీనికి సమాధానం ఆ అమ్మాయి మాత్రమే ఇవ్వగలదు. తరువాత అందరూ కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్తారు మరియు ఛాలెంజ్ చేసిన అమ్మాయి గురించి విచారణ చేస్తారు. కొన్ని ఫైల్స్ చూసిన తర్వాత పోలీస్ కొన్ని నెలల ముందే తన రిపోర్ట్స్ ఫైల్ అయ్యాయి. తన పేరు శృతి, కానీ తను 2 నెలల నుండి కనిపించడం లేదు. కానీ తనను ఈ వీడియో ఎలా ఎందుకని చేసింది? ఈ విషయం ఏదో గంభీరంగా అనిపిస్తుంది. తరువాత పోలీసులు ఆ బిల్డింగ్ దగ్గరికి విచారణ కోసం వెళ్తారు, కానీ అక్కడ వారికి ఏమీ కూడా దొరకదు. సార్, ఆ దయ్యం టిక్ టాక్ వీడియో చూసే వాళ్ళనే చంపుతూ ఉంది. బహుశా తను టిక్ టాక్ చూస్తుంటేనే మన ముందుకు వస్తుందేమో. తరువాత అరుణ్ రికార్డింగ్ స్టార్ట్ చేసి ఐ ఆమ్ డెడ్ డెవిల్ అంటాడు. ఇట్లా అంటూ ఉండగానే ఆ దెయ్యం అందరి ముందుకు వచ్చేస్తుంది. ఏంటి విషయం? ఈరోజు చావడానికి పూర్తి భారత్ అంతా వచ్చేసింది. ఏం పర్వాలేదు, నేను మీ పని బాగా చేస్తాను. మరియు దెయ్యం అరుణ్ మీదకు దూకేస్తుంది. తరువాత పోలీస్ తన మెడలోని తాయెత్తును దెయ్యం మెడలోకి విసిరేస్తాడు. దాంతో దెయ్యం భరించలేకపోతుంది. చెప్పు, నువ్వు జనాలను ఎందుకు చంపుతున్నావు? చెప్పకపోతే ఇప్పుడే ఆ తాయెత్తుతో కాల్చేస్తాను. నేను నా పగను పూర్తి చేసుకుంటున్నాను, నా చావు పగను. నేను టిక్ టాక్లో చాలా ఫేమస్ అయ్యాను.
మరియు దానివల్ల నా మిత్రుడు అసూయపడుతూ ఉండేవాడు. ఒకరోజు నా మిత్రుడు నాకు ఫోన్ చేశాడు. ఈ బిల్డింగ్లో టిక్ టాక్ వీడియో చేయడానికి నన్నిక్కడికి పిలిచాడు మరియు చంపేశాడు. ఈ టిక్ టాక్ వల్ల నేను చనిపోయాను. అందువల్ల ఈ టిక్ టాక్ వాళ్ళందరినీ చంపేదాకా నా ఆత్మకు శాంతి కలగదు. ఇలా చెప్తూనే దెయ్యం తాయెత్తును లాగి పడేస్తుంది మరియు ఇన్స్పెక్టర్ గొంతు పట్టుకుని గాల్లోకి విసిరేస్తుంది. దెయ్యం ఇన్స్పెక్టర్ని చంపేయడానికి వెళ్తుంది. అప్పుడే అరుణ్ వాళ్ళ బాబాయి శృతి, అదే దెయ్యం, అమ్మా నాన్నలను తీసుకుని అక్కడికి వస్తాడు. ఆగు పాపా, తనని వదిలేయ్. దీంట్లో తన తప్పేమీ లేదు. తనని వదిలేయ్. తన తల్లిదండ్రులను చూసి దెయ్యం శాంతిస్తుంది మరియు ఏడుస్తుంది. నేను ఇన్స్పెక్టర్ని. నేను నీకు న్యాయం చేస్తాను. కానీ నువ్వు జనాల్ని చంపడం మానేయి. ఒకరు చేసిన తప్పుకు అందరిని శిక్షించడం సరికాదు. తరువాత పోలీస్ శృతి ఫ్రెండ్ని అరెస్టు చేసి సరైన శిక్ష విధిస్తాడు. శృతి యొక్క ఆత్మ ముక్తి చెందుతుంది. దెయ్యంలా మారిన భార్య. చాలా రోజుల క్రితం ఒక నగరంలో మిస్ సంజన, అనిల్ అనే భార్యాభర్తలు ఉండేవారు. ఒకరోజు వాళ్ల పక్కింటికి వివేక్, రూహి అనే భార్యాభర్తలు వచ్చారు. మొదటి రోజే వాళ్ళు సంజన మరియు అనిల్తో గొడవ పడ్డారు. ఏ, నేను బండిని ఇక్కడ పెట్టుకోకూడదా? మనుషులు బండ్లను ఎందుకు కొంటారో కూడా అర్థం కాదు. ఈ విధంగా ప్రతిరోజు చిన్న చిన్న విషయాలకు రూహి మరియు వివేక్తో గొడవ జరుగుతూ ఉండేది. ఇదంతా చూసి విసిగిపోయిన అనిల్ ఒకరోజు సంజనతో అన్నాడు, మనం ఈ ప్రదేశాన్ని విడిచి వేరే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నాను. కానీ వాళ్ళు మనతో గొడవ పడుతూ ఉంటారు. మీరు చింతించకండి, ఈ విషయం గురించి నేను రేపే రూహితో మాట్లాడతాను. రూహి, మేము నీతో ఎంతో ప్రేమగా మాట్లాడతాం, అయినా నువ్వు మాతో గొడవ పడుతూనే ఉంటావు. నీ ఉద్దేశం ఏంటి? మేము ఏ కారణం లేకుండా మీతో గొడవ పడుతున్నామా? మాకు మీతో గొడవ పట్టం తప్ప వేరే పనేమీ లేదా? ఈ విధంగా వారి మధ్య మళ్ళీ ఒకసారి గొడవ జరుగుతుంది. కొద్ది సమయం తర్వాత రూహి అక్కడి నుండి వెళ్లిపోయింది. సంజన అక్కడే ఒక బెంచ్ మీద కూర్చుంది. అప్పుడే ఒక వృద్ధురాలు సంజన దగ్గరికి వచ్చింది. అమ్మాయి, నీతో గొడవ పడుతున్న అమ్మాయి నిజానికి ఒక దెయ్యం. ఏంటి? నగరానికి బయటగా ఉన్న అడవిలో ఒక గుహ ఉంది. అక్కడ ఒక మంచి దెయ్యం ఉంది. నువ్వు ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళు. తను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. సంజన అడవిలో దెయ్యం దగ్గరికి వచ్చింది. దెయ్యానికి అంతా వివరించింది మరియు ఇలా అనింది, ఇప్పుడు మీరే నాకు సహాయం చెయ్యాలి. కానీ నేను చాలా ముసలిదాన్ని. నేను నీతో రాలేను. ఒక పని చెయ్యి. నువ్వు నీ శరీరంలోకి నన్ను రానివ్వు. నీ శరీరంలోకి వచ్చి మీ పక్కింట్లో ఉన్న దెయ్యాన్ని చంపేస్తాను. తరువాత మళ్ళీ నువ్వు నన్ను ఇక్కడే వదిలి వెళ్ళు. సంజనకు దెయ్యం ఐడియా బాగా నచ్చింది. తను వెంటనే ఒప్పుకుంది. సరే, ఇప్పుడు నువ్వు నాతో పాటే చెప్పు. నా శరీరం నీ శరీరం, నా శరీరం నీ శరీరం ఒక్కటైపోని మన శరీరాలు, ఒక్కటైపోని మన శరీరాలు. సంజన ఇలా చెప్తూ ఉండగానే దెయ్యం తన శరీరంలోకి ప్రవేశించింది. తరువాత సంజన దెయ్యాన్ని తీసుకుని ఇంటికి వచ్చింది. దెయ్యం గారు, అదే రూహి దెయ్యం ఉండే ఇల్లు. పద, వాళ్ళింటికి వెళ్దాం. నువ్వు చాలా అమాయకురాలివి. మీరు మీరు ఇలా ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకంటే రూహి దెయ్యం కాదు, దెయ్యాన్నైతే నేను. మరియు ఆ వృద్ధురాలి రూపంలో నేను నిన్ను నా దగ్గరికి రప్పించుకున్నాను. ఏంటి? నిజానికి నా శరీరం చాలా ముసలిదైపోయింది. అందుకనే నీ శరీరంలోకి రావడానికి నేను ఈ ఆటను రచించాను. ఇప్పుడు నేను నీ శరీరాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళను.
ఈ విధంగా వలవేసి దెయ్యం సంజన శరీరాన్ని ఆక్రమించింది. ఆ రోజు రాత్రి అనిల్ షిఫ్ట్ అవడం గురించి మాట్లాడాడు. అయితే దెయ్యం తన నిజ రూపంలోకి వచ్చింది మరియు అన్నది, ఏ సంజనా, నేను దెయ్యాన్ని. నీ భార్య శరీరాన్ని నేను ఆక్రమించాను. ఏంటి, నా భార్య దెయ్యంలా మారిందా? ఇప్పుడు నువ్వు ఈ దెయ్యం భార్యతో ఉండాల్సిందే. అనిల్కి తాను ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అనిల్ ఒక ప్లాన్ వేశాడు. తను దెయ్యంతో చాలా ప్రేమగా మాట్లాడడం ప్రారంభించాడు. దెయ్యం గారు, సంజన శరీరంలోకి వచ్చి మంచి పని చేశారు. అలాగే సంజనాలో నాకు ఏమీ నచ్చేది కాదు. ఈ రోజు నుంచి మీరే నా భార్య. ఏంటి? నేను నీ దెయ్యం భార్యనా? కానీ నేను ఈ విషయం గురించి ఆందోళన చెందుతున్నాను. మిమ్మల్ని సంజన శరీరం నుండి ఎవరైనా వేరైతే చెయ్యరుగా? నన్ను ఈ శరీరం నుండి ఎవ్వరూ వేరు చెయ్యలేరు. అయినా ఏదో ఒక మార్గం ఉంటది. దానివల్ల మీకు ప్రమాదం ఉండొచ్చు. అట్లాంటి ఒకే వస్తువు, అదే నా కర్ర. దాన్ని నేను నా గుహలో దాచి ఉంచాను. కానీ ఎవరైనా నా మాయా కర్రను విరిచేస్తే నా మాయలన్నీ మాయమైపోతాయి మరియు నేను చనిపోతాను. మరునాడు ఉదయం దెయ్యం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అప్పుడు అనిల్ దెయ్యం గుహలోకి వెళ్ళాడు మరియు తొందరగా మాయాకర్రను తీసుకుని వచ్చాడు. అనిల్, నువ్వు నా కర్రతో ఏం చెయ్యబోతున్నావు? దెయ్యమా, ఇప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉండు. ఇలా అంటూనే కర్రను విరగొట్టాడు. కర్ర విరిగిపోతుండగానే దెయ్యం సంజన శరీరం నుండి బయటికి వచ్చింది మరియు మెల్లమెల్లగా గాలిలో మాయమైంది. ఈ విధంగా దెయ్యం చాకచక్యంగా సంజన శరీరాన్ని ఆక్రమించింది. అనిల్ చాకచక్యంగా సంజన శరీరం నుండి దెయ్యాన్ని వదిలించాడు.